మాతృదేవోభవ. నీ అంకమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములం ఆయా స్తోత్రములు. మా అమ్మగారు నా ఒడిలోనే స్వర్గస్థురాలవుతున్నప్పుడు ఆ సమయంలో కలిగినటువంటి భావోద్వేగమే ఈ కవిత్వం. నీ అంకమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములం ఆయా స్తోత్రములు. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీయోగమ్ములు. నీ అంకమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములం ఆయా స్తోత్రములు. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీయోగమ్ములు. వానినే వినుచు నిశ్చింతన్ శివైక్యమ్ముగా నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. వానినే వినుచు నిశ్చింతన్ శివైక్యమ్ముగా నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 748వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అది చాలా సహజ పరిణామంగా భావిస్తాం మనం. పచ్చికాయలు రాలిపోతే ఆ పరిస్థితి వేరు. మనిషి శరీరంలో 72,000 నాడులు ఉన్నాయంటారు ప్రాచీన శాస్త్రం ప్రకారం. అంచేతనే 1000 నాడులకి 1 సంవత్సరం చొప్పున 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయంగా చెప్పారు. జాతకాల్లో పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు. ఇక అంతకుమించి బతికిన ప్రతి క్షణము కూడా మనకి అదనంగా భగవంతుడు ఇచ్చినట్టే లెక్క. ఆ తర్వాత వెళ్ళిపోయిన వారిని ఎవరినైనా సరే గంభీరంగా సాగనంపాల తప్పితే ఇంక గందరగోళం చేయకూడదు, గగ్గోలు పెట్టకూడదు. అది నేను చెయ్యగలిగాను భగవంతుడి దయ వల్ల, మా అమ్మ నాకు ఇచ్చిన ధైర్యం వల్ల. 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 ఆవిడ వెళ్ళిపోయే ముందు ఏదో నొప్పిగా ఉందని చెప్పి అలా నా ఒళ్ళో పడుకుంది. నేను ఆ ఒళ్ళోనే పడుకున్నా. నేను నడవలేకపోతున్నట్టు ఎందుకమ్మా నా ఒళ్ళో పడుకొని నేను మంచం మీద కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. అప్పుడు నాకేదో తోచి శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం ఇవన్నీ అందుకున్నా, శివ సంబంధమైన స్తోత్రాలని. మధ్యలో ఏదో కంగారు వచ్చి ఏదో అయిపోతుందని తెలిసి అమ్మా అనకపోతే ఇలా చెయ్యట్టి చదవమంది. ఏం మాట్లాడదు, ఇప్పుడు చదవడమే నీ పని, వినడమే నా పని. ఎంత జ్ఞానం అండి! నాకెంత ధైర్యం ఎలా వచ్చిందండి! ఎంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలియదు ఇప్పటికి. అలా వచ్చేసింది అంతే. అలాగే నిలబడ్డాను, చుక్క కన్నీరు లేదు. కాస్త సున్నితమైన అంశం వచ్చినప్పుడల్లా నేను కన్నీళ్లు పడ్డం మీరు చూస్తున్నారు. కానీ అప్పుడు నేను కన్నీళ్లు పెట్టలేదు, గంభీరంగా ఉండిపోయాను. రసమయ స్థితిలో భావోద్వేగానికి లోనై ఆ రసస్రావం, అలాగే కన్నీటిని పెట్టడం ఎంత అవసరమో, ఎంత సహజమో, గంభీరమైనటువంటి స్థితిలో గంభీరంగా ఉండడం అంతే సహజం. అదే నవరసభరితమైన జీవితం అంతే. అప్పుడు కూడా చదివిన సౌందర్య లహరో, శివానంద లహరో చిన్నప్పుడు ఆవిడ చెప్పినవే, అప్పుడో ఇప్పుడు. అందుకే నాకు ఆ పద్యం వచ్చింది ఆశ్చర్యకరంగా. నీ అంకమ్మున నేర్చుకున్నయవి. అంకము నీ ఒళ్ళోనే నేర్చుకున్నావమ్మా. నిర్వాణ పర్వములో ఆయా స్తోత్రములు, మోక్ష జ్ఞానాన్ని కలిగించేటువంటి స్తోత్రాలన్నీ నువ్వే నేర్పావమ్మా. ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీయోగములు. ఆదిశంకరాచార్యుల యొక్క శివానంద లహరి, సౌందర్య లహరి ఇవన్నీ నీ దగ్గర నేర్చుకునేవేనమ్మా. ఆ శివానంద అనేది ఛందస్సు ప్రకారం సరిపోవాలి. ఈ ఛందస్సులో అంటే శైవానంద అన్నాం, రెండు ఒకటే. అలాగే సౌందర్య వీచి, సౌందర్య లహరి అనేది వెంటనే అక్కడ ఛందస్సులో సరిపోతుంది కాబట్టి వీచి అన్నాం. పర్యాయ పదాలు తెలిస్తే ప్రయోజనం అది. సౌందర్య వీచి యోగములు. యోగం అనగానే నిజంగా యోగశాస్త్ర గ్రంథాలు లాంటివి శివానంద లహరి, సౌందర్య లహరిను. మా గురుతుల్యులు వేదులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని విశాఖపట్నంలో దొండపర్తి జంక్షన్లో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా చేసి పదవి విరమణ చేశారు. వారు శివానంద లహరికి, సౌందర్య లహరికి ఇటీవల మహిమన స్తోత్రానికి చాలా వాటికి శంకరాచార్య రచించిన వాటికి చక్కని ప్రతిపదార్థం, తాత్పర్యం. మళ్ళీ ఊరికే లోతుల్లోకి వెళ్ళిపోయి గందరగోళం చేసేయకుండా ఆ ప్రతిపదార్థం, తాత్పర్యం
చేసి చక్కని రచనలు చేశారు, దొరుకుతున్నాయి ప్రముఖమైన పుస్తక విక్రయ కేంద్రాల్లో, ముఖ్యంగా విశాఖపట్నంలో. తెప్పించుకుని హాయిగా చదువుకుని రోజు ఒక 5 శ్లోకాలను నియమం పెట్టుకుని, 5 శ్లోకాలు పారాయణ కాదు, ప్రతిపదార్థం తాత్పర్యం, ఆ విషయం తెలుసుకోవడం, దాన్ని ఎంతవరకు ఆచరించగలమో అంతవరకు ఆచరణలో పెట్టడం. అయితే ఆ శివానంద లహరి, సౌందర్య లహరి పూర్తయ్యేసరికి ఆత్మజ్ఞానం కలగడం ఖాయం. అంత చక్కగా శంకరాచార్యులు చెప్పారు, అంత చక్కగా మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు. అలాంటివన్నీ అందుబాటులో ఉన్నాయండి. మనం అంతా అదృష్టవంతులం. ఇదివరకు ఇవి దొరికేవి కావు. అవి యోగశాస్త్రాలు నిజంగానే. శైవానంద సౌందర్య వీచి యోగమ్ములు వానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా నాయంకమ్మున మేనురాల్చితివి. హాయిగా నా ఒడిలో అలా మేనురాల్చేసి శివైక్యం చెందావమ్మా. శివస్తోత్రాలు వింటూ వెళ్ళిపోయినటువంటి జీవి శివైక్యమేనండి, అనుమానమే లేదు అందులో. ఎం వాపి స్మరన్ భావం చంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చివరి క్షణంలో జీవి ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడో, ఏ రూపాన్ని స్మరిస్తూ ఉంటాడో ఆ రూపంలో ఆ విషయంలో లీనమైపోవడం ఖాయమన్నారు. అదే పొందుతాడన్నారు. అంచేత శివస్తోత్రాలు చదువుతూ స్మరిస్తూ వింటూ మరణించిన వారు కైలాసానికే వెడతారు. ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం లేదు. లేదా ఆ దోషం పురాణాలది, అవి దోషం చేస్తాయా? మన జీవితాల్లో దోషాలు ఉంటాయి. కానీ అంత ప్రామాణికంగా ఉంది ఆ విషయం. కానీ అప్పుడు ఆ స్థితి రావాలి అంటే మనం జీవితం అంతా అభ్యాసం చేయాలి. చనిపోయే ముందు రోజు వరకు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు ఏమిటో ఇంకా వ్యాపారంలో లాభాలు సంపాదించట్లేదు, సరిగ్గా వాళ్ళకి జ్ఞానం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు యోగ్యులు అవుతారో అని ఆలోచిస్తే ఆ పెద్ద కొడుకు పెద్ద కోళ్ళకి మనవడి కింద మనం పుడతాం. వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకు ఉండదు. ఇక ముందు రోజు కూడా ఇదే గొడవ. ఆ ముందు రోజు ఏదో మనకు తెలియనప్పుడు ప్రతిరోజు కనుక భగవద్ధ్యానంలోనే గడిపితే కొన్ని బాధ్యతలు అయిపోయాక, ముఖ్యంగా 60 ఏళ్ళు దాటాక ఇంకా మనకి వేరే ధ్యాస లేదు. ఏ వ్యాపారాలు ఏమైనా కానీ, ఎవరు ఉద్యోగాలు ఎలాగైనా ఉండని, ఎవడు కొడుకు ₹1,00,00,000 సంపాదించి ఇంకో కొడుకు రోడ్డు మీద ఉండని మనకు అనవసరమైన విషయం. వాళ్ళ జాతకాలు, వాళ్ళ పాటలు వాళ్ళు పడాల్సిందే. దాని గురించిన చింత మనస్సులో లేకుండా మనం కనుక నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటే, చిత్రం ఏమిటంటే ఈ స్మరించేవాడి కోసం, వీడికి చింత లేకుండా చేయడం కోసం వాళ్ళందరి వ్యవహారాలు పరమాత్మ సరి చేస్తాడండి. ఇది నమ్మి తీరవలసిన వ్యవహారం. ఇది ఇన్ని ప్రయాణాలు చేస్తూ ఇంత ఇదిగా ఉన్నా ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఏమో అమ్మ ఇంట్లో ఉంది 90 ఏళ్ళ ఆవిడ, ఎప్పుడైనా ఏదైనా జరిగితే నేను దగ్గర లేకపోతే ఆవిడ బాధ ఎలా ఉంటుంది, నా బాధ ఎలా ఉంటుంది అని అనుకుంటే, భగవంతుడు ఆశ్చర్యకరంగా నేను ప్రయాణం పెట్టుకున్న రోజును కూడా మధ్యాహ్నం సాయంత్రం ఆవిడకి స్థితి రావడం నేను ఆగిపోయాను. హాయిగా నా ఒళ్ళో వెళ్ళిపోయేలా చేసాడు. నాకు ఎక్కడ అప్రతిష్ట రాలేదు, ఆనందానికి లోటు రాలేదు, నా కర్తవ్యానికి నేను లోటు చేయలేదు. అవకాశం అమ్మవారు ఇచ్చింది. నేను ఇంట్లో లేనప్పుడు జరిగితే పరిస్థితి ఏమిటి? మనం సరిగ్గా నిరంతరం నమశివాయ నమశివాయ అనేది మనసులో నడిపిస్తూ ఉంటే పరిస్థితులన్నీ అమ్మవారు అలా మార్చేస్తుంది. బిడ్డను తల్లి చూసుకున్నట్టే కడుపులో పెట్టి కాపాడుకుంటుందమ్మా. అందుకే నిశ్చింతం శివైక్యముగా న్యాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్యన జన్మమి. అలాగా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి క్షణము అద్భుతంగాను ఆనందంగాను గడవాలి అంటే పరమేశ్వర నామస్మరణ చింతన నిరంతరం జీవితంలో చేస్తూ ఉండాలి. నవజీవనంలో వేదం లాంటిదే ఈ భగవత్ స్మరణ. అనవసరపు విషయాలు, రాగద్వేషాలు, సమస్యలు, అనారోగ్యాలు, గొడవలు, రాజకీయాలు ఆలోచిస్తూ కూర్చునే కంటే అత్యవసరమైనప్పుడు వాటి మీద ఎలా స్పందించాలో అలా స్పందించి, ఎంత ఘాటుగా, ఎంత చక్కగా, ఎంత తీవ్రంగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత పద్ధతిగా స్పందించాలో అంత పద్ధతిగాను స్పందించి మిగిలిన సమయం అంతా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అతను స్పందించిందే నిజం అయ్యేలాగా అమ్మవారు చేసేస్తుంది. ఇదే భగవద్ ఆరాధన రహస్యం. దీనికోసం ఎక్కడ తిరగాల్సిన పని లేదు. మన ఇంట్లో కూర్చొని మనం చేయొచ్చు. మన ఒంట్లో ఉన్నాం కాబట్టి మన ఒంట్లోనే మనం చేయొచ్చు. అప్పుడు ఏ లక్ష్యాలైనా సాధించగలుగుతాం. జీవనయాత్ర ఏమిటి, నౌకాయాత్ర ఏమిటి, అన్నీ చేస్తాం. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి, తాను నమ్మినటువంటి ఈశ్వరుని ఎవరినో తాను స్మరిస్తున్నాడు కాబట్టి, నూతన దేశాలు అన్వేషించడానికి ఆయా ప్రభుత్వాల సహకారంతో లేదా ఆజ్ఞతో బయలుదేరినటువంటి కొలంబస్ అన్వేషణ అలాగే సాగిస్తున్నాడు.
అతనికి ఆనందంగానే ఉంది. అది ఆనందమున అబ్ధియంకమున ఊహాపోహలే తోడుగా, ఆనందమున అబ్ధియంకమున ఊహాపోహలే తోడుగా, స్నానం వాడుచు కౌముదీ సురధుని సామ్యాత్రిక శ్రేణితో ఆ నౌకాపథగామి ఏగునెడ నాకు ఆశ్చర్యమైపోయే, ఏండ్లైనన్ పూండ్లు బలంగినన్ కలుగదు ఆయాసమ్ము నైరాశ్యమున్. ఈ పద్యానికి ప్రేరణగా మనం భీమఖండంలో పద్యం చెప్పుకున్నాం. ఆనందమ్మున అని మొదలుపెట్టడానికి కారణం శ్రీనాథుడి పద్యం. అది భక్తి తన్మయత్వం. ఇది ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఒక తన్మయత్వం. తన్మయత్వం దృష్టితో చూస్తే రెండో ఒకటే. క్రమంగా ఈ అన్వేషణ అంతా భగవంతుడి వైపుకి మరలాలి, ఆత్మాన్వేషణగా సాగాలి. మన జీవితంలో డబ్బు కోసం అన్వేషించడం, లేదా కోరికలు తీరాలని అన్వేషించడం, శాస్త్రజ్ఞానంతో అన్వేషించడం, కొత్త విషయాలు కనుక్కోవాలని అన్వేషించడం, తప్పిపోయిన వాళ్ళని అన్వేషించడం సహా ఇవన్నీ చేసి 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 కలిగిన అనుభూతుల్ని ఒక్కసారి మనం పరామర్శ చేసుకుంటే, ఈ అన్వేషణ ఎంత ఆనందంగా ఉంటే అసలు మూలమైన పదార్థాన్ని అన్వేషిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. దేన్ని అన్వేషిస్తే ఇంకా దేన్ని అన్వేషించాల్సిన అవసరం లేదు, దేన్ని చూస్తే ఇంకా దేన్ని చూడాలని అనిపించదు, దేన్ని వింటే దేన్ని గురించి వింటే ఇంకా దేని గురించి వినాలని అనిపించదు. ఆ పదార్థాన్ని అన్వేషించడం ఎంత బాగుంటుందండి. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి సభూమా అంటారు వేదంలో. ఏ మహామహిమను గురించి మనం తెలుసుకోగలిగితే అక్కడ ఇంకా ఏ మాట వినపడదో, ఏ దృశ్యము కనపడదో, ఏమీ తెలుసుకోవలసిన అవసరం కలగదు. అదేనయ్యా పరమాత్మ అన్నారు. అగస్త్యుడు దాన్ని అన్వేషించాడు. కొలంబస్ కంటే 1,000 రెట్లు గొప్పవాడు అగస్త్యుడు. ఆనందమున అర్ధరాత్రమున చంద్రాలోకముల్గాయగా నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖర విభున్ శ్రీకంఠునిన్ పాడుతున్ మేనల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. అర్ధరాత్రి వేళల్లో అగస్త్యుడు కాశీనగరంలో గంగానది పూలిన తలాలలో ఇసుక తిన్నెల మీద విహరిస్తూ ఉండేవాట ఒంటరిగా. ఇది భగవదారాధన మనం గ్రహించాలి. ఓ తొక్కిసలాటలో నొక్కుకుపోయి ముక్కోటి ఏకాదశి నాడు వెళ్ళి గంగా స్నానాలు చేయడం కాదు. 1,000,000 మంది ఒక్కసారే. ఎందుకండి, ఏం ఉపయోగం? ఆ కుళ్ళు నీళ్ళలో స్నానం చేసి ఈ 1,000,000 మంది వెళ్ళడం వల్ల కుళ్ళు నీళ్ళు అయ్యేవి. ఆ విషయాన్ని మనం వదిలేసి ఏవో మాట్లాడేస్తూ ఉంటాం. అబ్బాయి ఎంతమంది చేసినా దాని పవిత్రత లెక్కట్టమనండి. పవిత్రత ఎక్కడుందో చూపించమనండి, నిరూపించమనండి. ఆ మాట అడిగితే తప్పు అవుతుందండి. అదే నిజమండి, అదే అడగాలండి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా గంగానది బాగుపడడం లేదు. ఇవాళ ఇంకా మనం స్నానాలు చేస్తూనే ఉన్నాం. ఏదో పిచ్చి నమ్మకం. ఏది నిజమైన నమ్మకం? శ్రీనాథుడు చెబుతున్నాడు, అగస్త్యుడు చెబుతున్నాడు, స్కాంద పురాణంలో ఉంది, వ్యాసుడు చెబుతున్నాడు. చంద్రాలోకములుగా ఇక అర్ధరాత్రి వేళ చంద్రుని వెన్నెలలు తప్పితే ఇంకేమీ గంగానది ఇసుక తిన్నెల మీద ప్రసరించిన సమయంలో నానా సైకత వేదికా స్థలములను ఆ ఇసుక తిని కాసేపు, ఆ ఇసుక తిప్ప మీద కాసేపు ఎంత ఆనందం అండి. ఒంటరిగా ఇలా ఏకాంతంగా ప్రకృతిలో పరమేశ్వరుణ్ణి అన్వేషించడం చంద్రమండల మధ్యగా. అదే మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చంద్రమండల మధ్యంలో ఉన్న అమ్మవారిని మనం ఎవరం చూశామండి? అమ్మవారికి వెండి చంద్రపు రేఖ ఇచ్చాం, పొన్నెమ్మనాడు అమ్మవారికి అభిషేకం చేశాం. ఎవరికి కావాలమ్మా ఇవన్నీ? నువ్వు చూడవమ్మా, నువ్వు ఉండవమ్మా, నువ్వు ఆచరించవమ్మా అని చెబుతుంటే. కానుకల వల్ల భగవంతుడు లొంగడండి. కానుకలు లొంగే వాళ్ళని బంధువులు మిత్రులు అంటారు, భగవంతుడు అనరండి. కానలేని స్వరూపాన్ని కానడం కోసం చేసే ప్రయత్నం వల్ల భగవంతుడు లొంగుతాడు. దానికి భగవంతుడు ఆనందించేది అగస్త్యుడి ప్రమాణం, స్కాంద పురాణం ప్రమాణం, భీమఖండం ప్రమాణం, శ్రీనాథుడి ప్రమాణం, యావత్ తెలుగు సంస్కృత సాహిత్యాలు ప్రమాణం. ఎలా పాడుతున్నట్టు పైగా నల్దిక్కులను వెతుకుతా. శివ ఎక్కడున్నావు వీడు అంతటా ఆయన ఉన్నాడు. కానీ ఎందుకు వెతకడం? ప్రతి చోట ఆయన్నే చూడడం ప్రయత్నం ద్వారా. ఆ వెలుగు నువ్వే, ఆ చీకటి నువ్వే, ఆ కాంతి నువ్వే, ఆ క్రీనీడ నువ్వే. ఇదండి ఆనంద స్థితి. అది అగస్త్యుని మనస్థితి. ఏమంటున్నట్టు పడుతూ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖర, శంభో కాశీనాథ తరుణేందు శేఖర, విభో శ్రీకంఠ. ఇలా శివుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు పెట్టి అన్ని దిక్కుల్లో పిలుస్తున్నట్ట. అంటే అన్ని దిక్కుల్లోనూ ఆయన ఉన్నట్టే కదా. సయేమాధస్తాత్ స పశ్చాత్ స పురస్తాత్, సయేమాధస్తాత్ స పశ్చాత్ స పురస్తాత్. శుభ్రంగా ఉపనిషత్తుల్లో ఉన్న విషయం అండి.
సయే వేదకం సర్వం స ఉత్తరత స దక్షిణత. ఉత్తరాన్ని ఉన్నదాయనే, దక్షిణాన్ని ఉన్నదాయనే, కింద ఉన్నదాయనే, పైన ఉన్నదాయనే, అంతటా ఉన్నదాయనే. మనం ఒక్కచోటికి ఎలా పరిమితం చేస్తామండి దేవుణ్ణి? అసలు ఏమాత్రం అవగాహన కలగడం లేదు. ఎన్నేళ్ల బట్టి గ్రంథాలు చదువుతూ ఉన్నా ఆ ఒక్కచోటే పవిత్రం అనుకోవడం, ఆ ఒక్కచోటే ఏదో ఉందనుకోవడం, ఆ విగ్రహంలోనే ఏదో ఉందనుకోవడం, ఇంక ఈ విగ్రహానికి ఆ విగ్రహానికి పోటీ, వీరు దేవుడా వారు దేవుడా అని చర్చ. అసలు తాను దేవుడని ఏ మనిషికి అర్థం కావట్లా. కానీ మన సాహిత్యం అంతా చెబుతున్నది అది కాదే. శ్రీకంఠుని వాడుదు మేనెల్లం పులకాంకుర ప్రకరములు నిండార మిన్నేటిలోన్. అక్కడ కాశీలో ఉండే గంగని ఆకాశ గంగగా భావించాడమ్మా. మన అవకాశాల కోసం కాదు గంగ అనేది, ఆకాశ గంగది. ఆకాశం అంటే శూన్యం. ఆకాశగంగ ఎందుకన్నారో తెలుసుకోవాలి. ఆకాశం అంటే శూన్యం. కోరికలన్నీ నశించిన వాళ్లే గంగా స్నానానికి అర్హులు. కోరికలతో ఎవరు గంగా స్నానం చేయకూడదు. గంగా స్నానం చేసి కోరికలు తీరేయని చెప్పకూడదు. ఎందుకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. కోరికలు తీర్చడానికి కాదు గంగా అనేది, కోరికలు లేకుండా చేయడానికి. ఆ భావన మనకి ఇష్టం లేక గంగా అనేది మహత్యాన్ని మనమే మార్చేస్తాం, మనమే పుస్తకాలు రాసేస్తాం, మనమే మాటలు చెప్పేస్తాం, మనమే కల్పించేస్తాం. వారు చెప్పారు వీరు చెప్పారంట. ఎందుకంటే మనకు అలా చెప్పడం ఇష్టం. మనకి ఇష్టమైనవి మనమే కల్పించేస్తాం, మనకి ఇష్టమైనట్టే వ్యాఖ్యానాలు చేస్తాం. అక్కడ స్పష్టంగా ఉన్నా సరే ఆ ఇసుక తిన్నెలలో తిరుగుతూ శంభో కాశీనాథ శ్రీకంఠ తరుణేందు శేఖర చంద్రశేఖర గిరిజావల్లభ అని పిచ్చెత్తిన వాళ్ళలాగా ఉన్మత్తుల్లాగా అగస్త్యులు అలా తిరుగుతూ పిలుస్తూ ఉంటే శివుడు లేనిది ఎక్కడండి? శివుడు కనిపించనిది ఎక్కడండి? లేనిది ఎప్పుడండి? కనిపించినది ఎప్పుడండి? ఇంత ఆనందాన్ని అగస్త్యుడు పొందాడమ్మా. ఏ గుళ్ళోకి వెళ్లకుండానే, ఏ గంగలోనూ స్నానం చేయకుండానే. ఆ ఆనందాన్ని మన ఇంట్లో ఉండి మనం పొందలేకపోతున్నాం, ఏకాంతంగా గడపలేకపోతున్నాం. నిజమైన ఆనందం అక్కడ ఉంటుంది. కొలంబస్ కూడా లక్ష్యం భౌతికమైన అదే ఆనందం. ఆనందమున అబ్ధియంకమున ఊహాపోహలే తోడుగా. ఊహ అపోహ ఈ రెండు తోడు, ఇంకేమున్నాయండి? అగస్త్యుడికి చంద్రుడు వెన్నెలైనా తోడుగా ఉంది, ఈయనకి ఏదీ లేదు. ఉందని ఊహ, లేదని అపోహ. ఒక ఉత్సాహం, ఒక నిరుత్సాహం. వెనకాల నుంచి ఎవరో ప్రోత్సహించేవారు ఒకరు, వెనక్కి లాగేవారు ఒకరు, రకరకాలు. ఎందుకంటే యాత్రికుల్లో సామ్యాత్రికులు అంటే సహయాత్రికులు, వాళ్ళు ముందు ఉత్సాహంగా బయలుదేరతారు, సగంలో నీరు గారిపోతారు. ఏ పనైనా అంతేగా. భర్తృహరి సుభాషితాల్లో చెప్పిన మాటే. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. విఘ్న ఆటంకాలు వస్తాయి, ఇది జరిగే పని కాదు, ఇది జరిగే పని కాదు, ఇది అవ్వదు, ఎందుకు వచ్చింది అని ముందే నిరుత్సాహపరుస్తారు కొంతమంది ఉంటారట. ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యముల్. మధ్యరకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రారంభించేస్తారట. మధ్యలో ఏమైనా ఆటంకాలు వచ్చేసరికి అనుకుంటూనే ఉన్నాం, శనివారం పొద్దున్న బయలుదేరితే ఏమవుతుంది అలా అని ఇలాంటి వంకలు పెట్టి మానేస్తారు. వీళ్ళు రెండో రకం. వీళ్ళు అధమలే కానీ కొంచెం నయం మొదటి వాడికంటే. అసలు మొదలు పెట్టని వాడికంటే వీడు నయం. ఇక ఈ రెండో రకం వాళ్ళే కొలంబస్ దగ్గర ఎక్కువ ఉన్నారు. ఇక మూడో రకం వాళ్ళు ఉంటారట. ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు గదా ప్రజ్ఞానిధులుగా ఉనన్. ధీరులైన వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తట్టుకుని వాటన్నిటిని అనుకూలంగా మలుచుకుని, ఆటంకాన్ని అనుకూలంగా మలుచుకుని, అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకుని తమ లక్ష్యాన్ని సాధిస్తారు. అటువంటి వాడు కొలంబస్. ఏకాంత సాహస యాత్రకి స్వాగతం. ఆనందమున అబ్ధియంకమున ఊహాపోహలే తోడుగా స్నానం వాడుచు కౌముదీ సురధునిన్ సామ్యాత్రిక శ్రేణితో. ఆ నౌకాపథగామి ఏగునెడ నాకు ఆశ్చర్యమైపోయే ఏండ్లైనన్ పూండ్లు మలంగినన్ కలగద ఆయాసము నైరాశ్యమున్. ఆ నౌకాపథగామి అలా వెడుతుంటే నాకు ఆశ్చర్యమైందయ్యా. రెండు కారణాలుగా. ఒకటి, అతనికి ఆయాసం రావడం లేదు, శ్రమ అనిపించడం లేదు. రెండోది, నిరాశ లేదు. సాధారణంగా ఎవరైనా ఒక ప్రయత్నం మొదలు పెడితే కొద్దిసేపటికి కాకపోయినా కొన్ని రోజులకైనా కొంత కాలానికైనా నిరాశపడతారు. శ్రమ ఎక్కువైపోయింది అంటారు. ఇంత చేస్తే ఫలితం వస్తుందో రాదో, ఎందుకు వచ్చిందని మధ్యలో వదిలేస్తారు, కాడి జారేస్తారు. ఈయన అలా వదలలేదు, వెడుతూనే ఉన్నాడు. అందుకే ఆ వెళ్ళినందుకు అతనికి లభించిన ఫలితం చూడండి. అతను ఎదుర్కొన్న ఆటంకాలు కూడా గమనించండి. మన జీవన యాత్రలో కూడా మనం కొన్ని భౌతికమైనవేనా, నైతికమైనవేనా, మానసికమైనవేనా, ఆధ్యాత్మికమైనవేనా లక్ష్యాలు సాధించాలి అనుకున్నప్పుడు ఈ మెట్లన్నీ అధిగమించవలసిందే.
విజయానికి రెండే మెట్లు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. కొలంబస్కి ఆత్మవిశ్వాసం ఉంది, ఎంతమంది నిరుత్సాహపరిచినా వెనకడుగు వెయ్యలేదు. పరమాత్మ విశ్వాసం ఉంది, తాను నమ్మిన భగవంతుణ్ణి తాను ధ్యానిస్తూనే ఉన్నాడు. ఆత్మవిశ్వాసానికి ఆటంకాలు ఎలా ఉంటాయి? ఇదిగో పద్యం. సాగుచు ఆగి ఆగి కొనసాగగలేని సుదీర్ఘయానమందు, సాగుచునాగి ఆగి కొనసాగగలేని సుదీర్ఘయానమందు, ఆగము సేయునావికుల ఆగడముల్ సఖించి, ఆగము సేయునావికుల ఆగడముల్ సఖించి, ప్రాగ్దిశందాగిన భారతావనిని తాను కనుగొననించి, ప్రాగ్దిశందాగిన భారతావనిని తాను కనుగొననించి, ఊహలందూగెను నీటిసారి, ఊహలందూగెను నీటిసారి, జయహో నవదృష్టికి ధైర్య పుష్టికిన్, జయహో నవదృష్టికి ధైర్య పుష్టికిన్, అష్టమూర్తి రజా జైత్రీ లోకయాత్రా విధాయిని, ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైత వర్జిత. యాత్రలో ఉన్నప్పుడు ఈ మాటలు స్మరించాలండి. అష్టమూర్తి ఎంత చక్కగా చెప్పారండి వ్యాస మహర్షి లలితా సహస్రంలో. ఒక్కొక్క మాట అర్థాన్ని స్మరించుకుంటే అక్కడ ఆగిపోతామమ్మా, పారాయణ ముందుకు సాగదు. అక్కర్లేదు, సాక్కపోయినా పర్వాలేదు. పారాయణ ముగిడే ముఖ్యమా, పరమాత్మ కనబడ్డం ముఖ్యమా? అష్టమూర్తి అయిపోయింది. పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు జీవుడు కలిపితే అష్టమూర్తి. ఇంకెక్కడికి ప్రయాణం? ఇంకేం పారాయణ చేస్తాం? ఇంకేం కోరుతాం? మన చుట్టూ ఉన్నవి పంచభూతాలు, మన శరీరం పంచభూతాలు. కోరేది ఏముందమ్మా? ఇంక అసలు ఏం కోరుతాం? ఆకలి దప్పిక ఇవో కోరికలే, కామభోగాలు ఎంతకాలం అవో కోరికలే. అష్టమూర్తికి అజా జైత్రి లోకయాత్రా విధాయని, లోకయాత్ర మొత్తం అమ్మవారి విధానం అంటే ఆవిడ నిర్ణయించింది. జైత్రయాత్ర చేస్తుందట, ఆవిడ జయాన్ని ఇస్తుంది. ఎలా ఉండాలి యాత్ర చేస్తుంటే? ఏకాకిని, ఒక్కళ్ళమే ఉండాలి. ఎవరో ఉండాలని అక్కలు కోరుకుంటే ఉంటారు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ప్రాప్తం. అంతేగాని ఒక 100 మంది ఉంటేనే యాత్ర అనుకోకూడదు. అది యాత్రలు నిర్వహించేవాళ్ళు కోరుకుంటారు, వాళ్ళకి పాపం వాళ్ళు కాస్త ఇంత ఖర్చు పెట్టినందుకు కలిసి రావాలిగా, గిట్టుబాటు అవ్వాలిగా, అందుకని అనుకుంటారు కనీసం ఇంతమంది లేకుండా యాత్ర ఉంటుంది. మనం వెళ్ళేవాళ్ళం మనం అనుకోకూడదు, మనం ఒక్కళ్ళమే అనుకుని సిద్ధపడాలి. భార్య అయినా భర్త అయినా వస్తే వస్తారు, లేకపోతే లేదు, వారి ఇష్టం. ఇక వారికి అనవసరం అన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటండి? పెడితే భార్యాభర్త కలిసి పెడతారు, లేదు ఒకరికి వీలు కాకపోతే ఇంకొకరే పెడతారు. ఏమిటట? ఏకాకిని భూమరూప, మహామహిమండి. భూమ అంటే మహామహిమ. ఎత్ర నాణ్యత్ శృణోతి నాణ్యత్ పశ్యతి నాణ్యత్ విజానాతి స భూమ, అదే భూమ. ఆ మహామహిమని ఆస్వాదించడం ఎంత ఆనందం అండి. నిర్ద్వైత, ఇద్దరు అక్కర్లేదు, ద్వైత వర్జిత. మళ్ళీ చెప్పాడు స్పష్టంగా. చివరికి జీవాత్మ పరమాత్మ ఇద్దరు లేరు, ఒక్కరేం తెలుసుకోవడమే నిర్ద్వైత ద్వైత వర్జిత. అదే యాత్ర. అందుకే ఆయన ఒక్కడే స్థిరంగా నిశ్చయించుకున్నాడు కాబట్టి ఎంతమంది ఎన్ని ఆటంకాలు పెట్టినా దానికి భయపడలేదు. సాగుచునాగి ఆగి కొనసాగగలేని సుదీర్ఘయానమందు, సాగుతున్నాడు, మధ్యలో ఆగుతున్నాడు. అనుమానంతోనూ కొన్ని చోట్ల ఆగుతున్నాడు, కొన్ని ప్రాంతాల మీద అభిమానంతోనూ ఆగుతున్నాడు. ఓసారి చూశాడదామని. అనుమానమో అభిమానమో ఈ రెండు మన్నే ఆపుతూ ఉంటాయి. మన ఏదైనా యాత్ర చేస్తే అభిమానులు కొంత ఆపుతారు, మన అనుమానంతో మనం కొంత ఆగుతాం. రెండో సాటి ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు సాగడం కష్టమైపోతుంది. సుదీర్ఘయానం. ఆగము చేయునావికుల ఆగడములు సహించి, ఆగమాగం చేస్తున్నారంటారు తెలంగాణలో. తెలుగు భాషలో దాన్ని ఉడికారు. మాటిమాటికి గొడవ. ఇంకా రాలేదా, ఇంకా రాలేదా, 15 రోజులు అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఏంటిది అసలు ఉందో లేదో, ఈ పిచ్చోడు వెనకాల బయలుదేరితే ఇంతేరా అని ఒకడు వెంటనే, ఒరే వీడు ఇదివరకు ఇలాంటి పనులే చేశాడు రా, మనం సరిగ్గా చూసుకోలేదు కానీ మొత్తం వాడు జాతక చక్రం అంతా వేసేస్తున్నారు ఇక్కడ. ఇదే ఆగము చేయు నావికుల ఆగడములు. ఇదే ఆగడాలంటే ఇవే. వాటినంటే సహించాడు, ఓపికగా నవ్వుకున్నాడు. అలాగే ఉంటారు. కానీ ఆయన లక్ష్యం ఒకటే. ప్రాగ్దిశందాగిన భారతావనిని తాను కనుగొననించి, తూర్పు దిశగా ఉందంటున్నారు భారతదేశం, రత్నగర్భ అంటున్నారు. అక్కడికి వెళ్ళాలి, 4 రత్నాలు తెచ్చుకోవాలి, ఏదో మన వస్తువులు అక్కడ అమ్మాలి, ఏదో చెయ్యాలి, మన దేశాన్ని బాగు చేయాలి అని ఉందండి ఆయన మనసులో. అందుకని ఆ యాత్ర, ఇండియా కోసం యాత్ర చేశారు ఆ కాలంలో. ఇవాళ ఇండియా వాళ్ళు యాత్రలు చేస్తున్నారు, వెళ్ళిపోయి విదేశాల్లో ఉంటున్నారు. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి. బాధ కలిగి చెప్పాను ఈ పద్యం ఒక అవధానంలో. ఆవేళ ఈ దేశాన్ని చూడడం కోసం వచ్చారండి, ఇది రత్నగర్భ అని. ఇవాళ ఇది రాళ్లగర్భ అయిపోయింది. ఇక్కడ మనం ఇన్నాళ్ళుగా చేసిన కృషి వల్ల ఎంత కష్టపడి రత్నాలను రాళ్ళు చేసుకున్నామండి. మన గ్రహస్థితికి ఎవడు కారకుడు? మన అజ్ఞానం తప్ప.
కష్టపడి పనిచేసే అలవాటు లేదండి మన దేశంలో, చాలా తక్కువ. కష్టపడకుండా ఏదైనా రావాలి, అద్భుతం జరగాలి, అదృష్టం కలిసి రావాలి, ఆకాశం నుంచి ఊడిపడాలి. ఓ లక్ష్మీ యంత్రం ధరించడం వల్ల ఓ రాళ్ళు రప్పలో పెట్టుకుంటేనో, ఓ రుద్రాక్షలు పెట్టుకుంటేనో, లేకపోతే అర్జెంటుగా జాతకం మారిపోవడం వల్ల మళ్ళీ ఉగాది నుంచి భవిష్యత్తు మారిపోవాలి. ఎలా మారిపోతుందమ్మా? ఉగాది కూడా ఒకే రాత్రి ఒకే పగలు, అది ఒక కాలం అంతే. వెంటనే ఏం మారిపోదండి. మన ప్రయత్నం వల్లే ఏదైనా మారుతుంది, మన ప్రయత్నం వల్లే ఏదైనా కూలుతుంది, మన ప్రయత్నం వల్లే ఏదైనా నిలబడుతుంది. దానికి భగవత్స్మరణ దైవానుగ్రహాన్ని కలిసొచ్చేలా చేస్తుంది. అంతవరకే. ఆ అదృష్టాలు జాతకాలు ఇవన్నీ నిమిత్త మాత్రాలు, మన ప్రయత్నమే ప్రధానం. చివరికి ప్రయత్నాన్ని నిమిత్త మాత్రం చేసి వాటిని ప్రధానం చేశాడు. జ్యోతిష్ శాస్త్రానికి మూలం అంగిరసుడు. అంగిరసుడు మొట్టమొదట రాస్తాడు ఒక శ్లోకాన్ని, మొట్టమొదట జ్యోతిష్ శాస్త్రం మొదట్లో. గ్రహాణం చరితం స్వప్నక నిమిత్తాని ఉపయాచితం, గ్రహాణం చరితం స్వప్నో అనిమిత్తాని ఉపయాచితం, ఫలంతి కాకతాళీయం ప్రతేభ్య ప్రాజ్ఞానబిభ్యతి. చాలా స్పష్టంగా రాస్తాడు. ఈ పిచ్చి నమ్మకాల్లో పడకుండా జ్యోతిష్ శాస్త్రం అంటే ఖగోళ శాస్త్రం. అది ప్రపంచ పరిణామాలు మొత్తాన్ని నిర్ణయిస్తుంది, వ్యక్తి జీవితాన్ని శాసించదు. వ్యక్తుల జీవితంలో ప్రతిదానికి దాన్ని అన్వయించడం పొరపాటు, అజ్ఞానంలో పడేస్తారు జనాన్ని వ్యాపారాల కోసం. అందుకే గ్రహాణం చరితం గ్రహస్థితి గురించిన మాటలు, గ్రహరాశుల ఫలితాలు, స్వప్నక కలల ఫలితాలు, నిమిత్తాని అనేక రకాల శకునాలు మొదలైనవి, అలాగే ఉపయాచితం మొక్కుబడులు మొదలైనవి, ఫలంతి కాకతాళీయం అనుకోకుండా ఫలిస్తాయి. 100 2 ఫలిస్తాయి. ఆ 2 బాగా ప్రచారం చేస్తారు. 98 మంది విఫలమైన విషయాన్ని చెప్పరు, వాళ్ళ చేతే మైక్ ఫోన్లో మాట్లాడిస్తారు రహస్యంగా. వీళ్ళంతా మేనేజ్ చేసుకునే వ్యవహారం ఇది. గురువుగారు మీరు చెప్పారండి, మీరు ఇది అయిపోయిందండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను ఎవరు అడిగినా చెప్పలేదు, ఇది పూర్తిగా వాడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించిన ఫోన్ ఇది. దొంగ ఫోన్ అంటారు దీన్ని. దాంట్లో మొత్తం పడిపోవడమే మనం. అబ్బాయి వాడు మొన్నగానే ఫోన్ వచ్చిందండి, వస్తుందమ్మా, వాడు ముందే చెబితే రాకేమవుతుంది. కొంతమందిని పెట్టుకుంటారు చక్కగా, పెద్ద నాటకం. ఈ తేడా వీటిలో పడకూడదు, అందుకే ఆయన పడలేదు. నీటి సారీ అని ప్రయోగించాం. ఈ ప్రయోగంలో ఉండే విశేషం ఏమిటో, జీవితాన్ని ఎంత సాహసంగా ఎదుర్కోవాలో, పురుష ప్రయత్నానికి మన సాహిత్యం, మన సంస్కృత సాహిత్యం, మన సమస్త శాస్త్రాలు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. నవజీవనాన్ని వేదం చేసుకుందాం, గుడ్డి నమ్మకాల నుంచి కాపాడుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.